ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ మహాగణపతి పురాణం 24వ భాగం. రచన తాడంకి వెంకట లక్ష్మీ నరసింహరావు గారు. ప్రమాణాల దేవుడు. కాణిపాకం ప్రమాణాలకు పవిత్ర క్షేత్రంగా ప్రసిద్ధి. ఎటువంటి వివాదమైన పోలీసు స్టేషన్లు, న్యాయస్థానాలు, మధ్యవర్తుల అవసరం లేకుండానే ఉభయపక్షాల వారు స్వామి పుష్కరిణిలో స్నానమాచరించి స్వామి ముందు ప్రమాణం చేస్తే చాలు, ఆ వివాదం పరిష్కారమైపోతుంది. అపరాధిగా భావింపబడే వ్యక్తిని విడిచిపెట్టడం ఇక్కడ అనుసరించే పద్ధతి. ప్రమాణం నిజమైతే అతనికి ఎట్టి కీడు జరగదు. అసత్యం పలికితే అతడు శిక్ష అనుభవించి తీరుతాడు. సంతానం లేని దంపతులు దీర్ఘరోగాలు ఈ దివ్యక్షేత్రాన్ని దర్శించి 11 లేక 22 లేక 41 రోజులు నియమంగా స్వామిని పూజిస్తే వారికి సంతాన ప్రాప్తి కలగటం, ఆరోగ్యం చేకూరటం జరుగుతుంది. స్వామివారి అద్భుత మహిమలు ఎన్నో ప్రత్యక్ష ప్రమాణాలతో నిరూపించబడ్డాయి. సుమారు 50 సంవత్సరాల క్రితం అరకొండ గొల్లపల్లె వాస్తవ్యులు శ్రీ బెజవాడ సిద్ధయ్య నాయుడు, శ్రీమతి లక్షమ్మ అను దంపతులు స్వామివారికి చేయించిన వెండి కవచము ఇప్పుడు స్వామివారికి పట్టడం లేదు. దీనిని బట్టి వినాయక స్వామి క్రమంగా అభివృద్ధి చెందుతున్నాడని తెలుస్తుంది. శ్రీ స్వామివారి తల వెనుక ఆనాటి గుణపపు దెబ్బను నేటికి గుర్తించవచ్చును. స్వామివారు ఆవిర్భవించిన ఆ బావిలోని నీటిని నేటికి భక్తులు తీర్థంగా స్వీకరిస్తున్నారు. దర్శనీయ ప్రదేశాలు. శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయానికి వాయవ్య దిశలో మరకతాంబ సమేతుడైన శ్రీ మణికంఠేశ్వరుల వారి ఆలయం ఉంది. ఆలయ సింహద్వారం వద్ద గల రాజరాజ నరేంద్ర చోళుని విగ్రహమును బట్టి ఇది అతని కాలంలో అంటే క్రీస్తు శకము 11వ శతాబ్దిలో కట్టబడిందని చెప్పవచ్చు. తర్వాత కాలంలో విజయనగర రాజులు ఈ ఆలయాలను పునరుద్ధరించారు. వరసిద్ధి వినాయక ఆలయానికి ఎదురుగా ఒక మంచినీటి కోనేరు, ఒక వినూత్నమైన మండపము ఉన్నాయి. ఈ ఆలయంలో ఎప్పుడూ ఒక నాగుపాము తిరుగుతూ ఉంటుంది. అది ఎవరికీ అపకారం చేసినట్లు ఇంతవరకు దాఖలాలు లేవు. అది దేవతా సర్పమని, ఎంతో గొప్ప మహిమ గలదని, ఆ పాము పడగపై మణి కూడా దర్శనమిస్తూ ఉంటుందని అర్చకులు, భక్తులు చెప్తూ ఉంటారు. శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయానికి తూర్పుగా ఈశాన్య దిశలో శ్రీ వరదరాజస్వామి వారి ఆలయం ఉంది. పూర్వము జనమేజయుడు సర్పయాగం చేసిన తరువాత శ్రీ మహావిష్ణువు అతనికి కలలో కనపడి శ్రీ వరదరాజస్వామి వారి ఆలయమును కట్టించమని ఆజ్ఞాపించడం చేత దానిని జనమేజయుడు కట్టించాడని అంటారు. కాణిపాకంలో ప్రసిద్ధమైన ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది. వరదరాజస్వామి ఆలయంలో నవగ్రహాల మంటపము, అద్దాల మేడ కూడా ఉన్నది. అర్ధగిరి సంజీవరాయ పుష్కరిణి. కాణిపాకంకు 12 కిలోమీటర్ల దూరంలో అరకొండ సమీపంలోని అర్ధగిరిలో సంజీవరాయ పుష్కరిణి ఉంది. అర్ధగిరి కొండపై భాగమున కల పుష్కరిణిలోని నీటిని సేవిస్తూ అక్కడ గల ఆంజనేయ స్వామిని దర్శించి నిద్రిస్తే ఎటువంటి చర్మవ్యాధి అయినా నయమైపోతుంది. త్రేతాయుగంలో రావణ యుద్ధ సమయంలో మూర్ఛపోయిన లక్ష్మణుని కోలుకొనేటట్లు చేయడానికి ఆంజనేయుడు తీసుకువస్తున్న సంజీవి పర్వతంలో కొంత భాగం ఇక్కడ పడిందని, ఆ భాగమే అరకొండయని, అందుచేతనే ఇక్కడి పుష్కరిణి నీరు సర్వరోగ నివారిణి అని అయ్యిందని విశ్వాసం. ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు. వినాయక చవితి మొదలు 22 రోజులు బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహింపబడతాయి. బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయి, తెప్పోత్సవంతో ముగుస్తాయి. బ్రహ్మోత్సవాలలో శ్రీ స్వామివారు హంసవాహనం, నెమలి వాహనం, మూషిక వాహనం, శేషవాహనం, వృషభవాహనం, గజవాహనం,
అశ్వవాహనములతో అత్యంత వైభవంగా ఊరేగుతారు. సూర్య చంద్ర ప్రభలను కూడా ఊరేగిస్తారు. ఇక్కడ జరిగే రథోత్సవము, పూల పల్లెకీ సేవ, తెప్పోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతాయి. కలియుగ కైలాసంగా భావించబడుతున్న కాణిపాకంలో స్వయంభువై వెలసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు నిత్య పూజ, ధూప, దీప నైవేద్యాలతో వెలుగొందుతూ భక్తుల కోర్కెలను తీరుస్తున్నాడు. మహాగణపతి పురాణము, శమంతకోపాఖ్యానము. గుణాతీతమానం చిదానంద రూపం, చిదాభాసకం సర్వఘం జ్ఞానగమ్యం, మునిశ్రేష్ఠ మాకాశ రూపం, పరేశం పరబ్రహ్మరూపం గణేశం భజేమ. మహామహిమాత్ముడైన మహాగణపతిని తన శ్రావ్య కంఠస్వరంతో స్తుతించిన సూతుడు శౌనకాదులతో, మునిపుంగవులారా, పరబ్రహ్మ స్వరూపుడైన మహాగణపతి దేవుని దివ్య లీలా విశేషాలను ఆయన కృపా విశేషం చేతనే ఇంతవరకు మీకు వినిపించాను. ఇప్పుడు భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు గణేశుని అనుగ్రహాన్ని పొందిన శమంతకోపాఖ్యానము గాథ వివరిస్తాను అన్నాడు. అదేమిటి మహర్షి? శ్రీకృష్ణుని భగవంతుడు అని పేర్కొంటూ ఆయనకి గణేశుడి అనుగ్రహం అంటున్నారు. గణపతి భగవంతుడే, శ్రీకృష్ణుడు భగవంతుడే. అయితే భగవంతులు ఇద్దరా, లేక ఇద్దరిలో భగవంతుడెవరు అని ప్రశ్నించాడో ముని. భగవంతుడు ఒక్కడే అంటూ సూతుడు మందహాసం చేసి, భగవంతుడు ఆది మధ్యాంతరహితుడు, నామరూప గుణరహితుడు. అతడు తాను సృజించిన లోకాలను ఉద్ధరించడానికి తొలుత ఓంకారం నుండి సగుణ బ్రహ్మగా, మహాగణపతిగా సాకార రూపం ధరించాడు. అట్లే తన నుంచి తానే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా, శక్తిగా, పంచభూతములుగా, సర్వజీవులుగా జన్మించాడు. అలాగే యుగాలను అనుసరించి యుగధర్మాలను బట్టి వైష్ణవాంశలైన దశావతారాలను ధరించాడు. త్రేతాయుగమున రాముడిగా అవతరించిన భగవంతుడు ద్వాపర యుగమున శ్రీకృష్ణ భగవానుడిగా అవతరించాడు. భగవంతుడిని పూజించడం అంటే తనని తాను గౌరవించుకోవడం. అంతేకాదు, మూల పురుషుడైన భగవంతుడు శూన్యములో ఉద్భవించిన తొలి అవతారం గణపతి. కనుకనే అతనికి తొలి పూజార్హత లభించింది. మిగతా అందరూ ఆయన నుంచే ఉద్భవించారు. కనుకనే ఆయనని పూజించడం వారి విధి. శ్రీకృష్ణుడు అదే చేశాడు. అయితే ఏ అవతారంలోనూ చెప్పని విధంగా ఈ శ్రీకృష్ణ అవతారంలో నేను భగవంతుడిని అని ప్రకటించుకున్నాడు. కనుక భగవంతుడి అనుగ్రహం పొందాడని చెప్పడం దోషం కాదు అని వివరించాడు. నిజం మీరు కథ ఆరంభం గావించండి మహర్షి అన్నాడు శౌనకుడు. సూతుడు తల పరికించి శమంతకోపాఖ్యానం వివరించసాగాడు. దేవదేవుడైన శ్రీకృష్ణ పరమాత్మ ద్వారకా నగరంలో బంధుమిత్ర సపరివార సమేతంగా నివసిస్తున్నాడు. ఆ నగరవాసి అయిన సత్రాజిత్తు సూర్యభగవానుని ఉపాసించి శమంతకము అనే పేరు గల దివ్యమణిని పొందాడు. ప్రతిరోజు 8 బారుల బంగారమును ప్రసాదించు మహిమ కలిగిన దివ్యమణి ఆ శమంతకము. ఒకరోజు సత్రాజిత్తు శమంతక హారాన్ని మెడలో ధరించి శ్రీకృష్ణుని దర్శనార్థము రాజసభకి వెళ్ళాడు. కళ్ళు మిరుమిట్లు గొలుపుతున్న శమంతకమణిని సభలోని వారందరికీ గర్వంగా చూపుతూ దాని మహిమను ప్రతివారికి వివరించసాగాడు సత్రాజిత్తు. అప్పుడు శ్రీకృష్ణుడు కల్పించుకొని, సత్రాజిత్తు, అలాంటి దివ్యమణి ప్రభువు వద్ద ఉంటే రోజు అది ప్రసాదించే 8 బారుల బంగారం ప్రజా సంక్షేమానికి ఉపయోగపడుతుంది కదా అన్నాడు. దానికి సత్రాజిత్తు మండిపడుతూ, నేనెంతో నియమనిష్టలతో
తపస్సు చేసి సూర్యనారాయణుడి అనుగ్రహంతో సంపాదించుకున్న ఈ శమంతకమణిని రోజుకి 8 బారుల బంగారాన్ని ప్రసాదించే ఈ దివ్యమణిని ప్రభువుకి ఇవ్వడానికి నేను మూర్ఖుడినా మందమతినా ఇవ్వను అన్నాడు నిష్కర్షగా. శ్రీకృష్ణుడు మందహాసం చేసి సరే నీ ఇష్టం అన్నాడు. కొంతకాలం తరువాత ఒకనాడు శ్రీకృష్ణ దర్శనార్థం ద్వారకా నగరానికి వచ్చాడు నారదుడు. కొంచెంసేపు శ్రీకృష్ణునితో కాలక్షేపం చేసి తరువాత వాసుదేవ, సాయంకాలం కావస్తుంది. ఈరోజు వినాయక చవితి. పార్వతీదేవి శాపకారణం చేత ఈరోజు చంద్రుని చూడరాదు కనుక నాకు సెలవు ఇవ్వండి అని పలికి పూర్వ వృత్తాంతమంతా శ్రీకృష్ణునికి వివరించి నిష్క్రమించాడు నారదుడు. అప్పుడు శ్రీకృష్ణుడు ద్వారకా నగరమంతటా ఈరోజు భాద్రపద శుద్ధ చతుర్థి కాన ఈనాడు చవితి చంద్రుడిని ఎవ్వరూ చూడరాదు అని చాటింపు వేయించాడు. అయితే అతడు క్షీరప్రియుడు కాన ఆకాశం వైపు చూడకుండానే గోష్ఠమునకు వెళ్ళి పాలు పితుకుతూ పాలల్లో చంద్రుని ప్రతిబింబం గాంచి ఖిన్నుడై ఆహా, ఇక నాకెట్టి అపనింద కలగనున్నదో వినాయక, నీదే భారం అనుకున్నాడు. మరునాడు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు శమంతక హారాన్ని ధరించి వేట కోసం అడవికి వెళ్ళాడు. ఎర్రగా మెరుస్తున్న ఆ మణిని మాంస ఖండమని భావించిన ఒక సింహము ప్రసేనుడిని చంపి ఆ మణిని నోట కరుచుకొని పోతూ ఉండగా ఒక భల్లూకము ఆ సింహాన్ని వధించి ఆ మణిని తీసుకువెళ్ళి తన కొండగుహలో ఊయలలో పవళించి ఉన్న తన కుమార్తె జాంబవంతికి ఆట వస్తువుగా ఇచ్చాడు. ఆ మరునాడు ప్రసేనుడి శవం అడవిలో పడి ఉందన్న విషయం విన్న సత్రాజిత్తు శ్రీకృష్ణుడే నా తమ్ముడిని చంపాడు, శమంతకాన్ని ఇవ్వనన్నందుకు నాపై కక్షగట్టి నా తమ్ముడిని హత్య చేసి శ్రీకృష్ణుడే శమంతకాన్ని అపహరించాడు అని నగరమంతా చాటించాడు. ఆహా, ఆనాడు క్షీరంలో చంద్రబింబమును చూసిన దోషఫలము కదా ఈ అపనింద అని వ్యాఖ్యానించిన శ్రీకృష్ణుడు ఆ అపనిందను బాపుకొనడానికి బంధు సమేతముగా అరణ్యంలోకి వెళ్ళి వెతకగా ఒక చోట ప్రసేనుడి మృతదేహం, దాని ప్రక్కన సింహం కాలిజాడలు కనిపించాయి. ఆ కాలిజాడలను అనుసరించి ముందుకు వెళ్ళగా ఒక చోట సింహము మృతదేహము, దాని ప్రక్కన భల్లూక చరణ విన్యాసము కనిపించాయి. ఆ జాడలను అనుసరించి వెళ్ళగా ఒక పర్వత గుహలోనికి ఆ జాడలు దారి తీశాయి. తన పరివారాన్ని బయటనే ఉంచి శ్రీకృష్ణుడు ఒంటరిగా ఆ గుహలోకి ప్రవేశించాడు. అక్కడ ఊయలలో ఉన్న జాంబవతిని, ఊయలపైన కట్టబడి ఉన్న శమంతకమణిని చూసి శ్రీకృష్ణుడు చప్పున వెళ్ళి మణిని తీసుకున్నాడు. అది చూసి ఊయలలోని బాలిక ఏడవటం మొదలుపెట్టింది. ఆ పిల్ల ఏడుపు విన్న దాది పరుగున వచ్చి కృష్ణునిగాంచి వింత మనిషి వచ్చాడంటూ కేకలు పెట్టింది. ఆ అరుపులు విన్న జాంబవంతుడు ఒక్క పరుగున వచ్చి కృష్ణునిగాంచి, ఓరి, ఎంత ధైర్యము నీకు! నా గుహలో జొరబడి నా కుమార్తెకిచ్చిన మణిని అపహరిస్తావా అంటూ ఎగిరి కృష్ణుని మీదికి దూకి కోరలతో కొరుకుతూ గోళ్లతో గీరుతూ ఘోరంగా యుద్ధం చేయసాగాడు. కృష్ణుడు కూడా అతడికే మాత్రం తీసిపోకుండా వృక్షములు, రాళ్ళు, ముష్టిఘాతములతో ప్రత్యర్థిని ఎదుర్కొన్నాడు. అలా 28 రోజుల పాటు రాత్రింబగళ్ళు నిరంతరాయంగా వారి మధ్య యుద్ధం జరిగింది. అంతటా జాంబవంతుడు అలసి చొలసి దేహబలం యావత్తు క్షీణించిపోగా భయంతో గజగజ వణుకుతూ, ఎవరు నువ్వు? నా ప్రభువు శ్రీరామచంద్రుడు తప్ప వేరెవ్వరూ నన్ను యుద్ధమున జయించలేరు. చెప్పు దేవా, నీవెవరు అని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు త్రేతాయుగము నాటి శ్రీరామచంద్రునిగా సాక్షాత్కరించాడు. ఆనాటి తన రాముడే నేటి శ్రీకృష్ణుడు అన్న సత్యం జాంబవంతునికి అర్థమైంది. అతడు చేతులు జోడించి, ప్రభు రామచంద్ర, రావణ సంహారణానంతరం అందరికీ బహుమతులిస్తూ
మీరు నన్ను వరం కోరుకోమంటే బుద్ధిహీనుడనై మీతో ద్వంద్వయుద్ధం చేయాలని ఉంది అన్న వరం కోరుకున్నాను. మీరు నవ్వి కాలాంతరమున నీ కోరిక తీరగలదు అని వరమిచ్చారు. అది ఈ విధంగా తీర్చారా ప్రభు అంటూ రాముడి పాదాలకి నమస్కరించాడు జాంబవంతుడు. అంతట రామావతారాన్ని ఉపసంహరించుకున్న కృష్ణుడు తన కరస్పర్శ చేత జాంబవంతుని దేహాన్ని తాకగా అతని దేహబాధలు నశించి యథాశక్తి లభించింది. అప్పుడు శ్రీకృష్ణుని రాకలోని వివరాలు తెలుసుకున్న జాంబవంతుడు శమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవతిని కూడా కృష్ణునికి కానుకగా సమర్పించాడు. అనంతరం శ్రీకృష్ణుడు ద్వారకా నగరానికి తిరిగి వచ్చి సభ జరిగిన వృత్తాంతము సభాముఖముగా వివరించి శమంతకమణిని సత్రాజిత్తునకు అప్పగించాడు. శ్రీకృష్ణుడిని అనవసరంగా నిందించి దోషమునకు పాల్పడ్డానని భావించిన సత్రాజిత్తు పశ్చాత్తాపం చెంది, శ్రీకృష్ణ, నా అపరాధాన్ని మన్నించు. అకారణ నిందాస్తుతులతో నిన్ను అవమానించిన దోషానికి ప్రాయశ్చిత్తంగా ఈ శమంతకమణితో పాటు నా కన్యారత్నమైన సత్యభామని నీకు కానుకగా సమర్పిస్తున్నాను, స్వీకరించు అని ప్రార్థించాడు. మణి వద్దు అంటూ శ్రీకృష్ణుడు చిరునవ్వుతో శమంతకమును తిరస్కరించి సత్యభామా కన్యామణి చాలు అన్నాడు. అంతట ఒక శుభముహూర్తమున శ్రీకృష్ణుడు సత్యభామ జాంబవతులను వివాహమాడాడు. ఆ వివాహానికి వచ్చిన దేవతలు మహర్షులు శ్రీకృష్ణుడిని అనేక విధాల స్తుతించి, పరమాత్మ, మీరు సమర్థులు, సాక్షాత్ భగవద్ అవతారులు కనుక నీలాపనిందని వాపుకొన్నారు. మరి మాలాంటి వారికి గతేమిటి అని ప్రార్థించారు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్ధనిమిలిత నేత్రుడై మనస్సునందే గణపతిని స్మరించి దర్శించి భాద్రపద శుద్ధ చవితి నాడు గణపతిని యథావిధి పూజించి ఈ శమంతకోపాఖ్యానం కథ విని అక్షతలు శిరంబున దాల్చిన వారు ప్రమాదవశమున ఆ రాత్రి చంద్రుని దర్శించినను నీలాపనిందలు పొందకుందురుగాక అని వరమిచ్చాడు శ్రీకృష్ణ పరమాత్మ. శౌనకాదులు విశ్వశాంతి యజ్ఞం. ఆ విధంగా శమంతకమణి వృత్తాంతాన్ని వినిపించిన సూతుడు, మునిసత్తములారా, ఆనాటి నుండి త్రిలోకవాసులు వినాయక చవితిని కల్పోక్త ప్రకారముగా జరుపుకొని శమంతకమణి కథను విని అక్షతలు శిరంబున దాల్చి సుఖ సంతోషములతో జీవించసాగారు అని తెలిపి, మునిపుంగవులారా, గణపతి భగవానుని దివ్య లీలా విశేషాలు అనంతం అసంఖ్యాకం. వాటిలో కొన్నిటిని మా గురుదేవులు వ్యాసుల వారు గణేశ పురాణముతో పాటు వివిధ పురాణాలలో పొందుపరచగా వాటిల్లో నాకు తెలిసినంత వరకు, గుర్తున్నంత వరకు ఈ మహాగణపతి పురాణం పేరిట మీకు వినిపించాను. అది కూడా గణపతి దేవుని అనుగ్రహం చేత. ఈ కథలు నేను చెప్పలేదు, నాలో ఉండి ఆ మహాగణపతి స్వయంగా తన పురాణాన్ని మీకు వినిపించాడు. ఈ పురాణము శ్రద్ధాభక్తులతో ఆలకించిన మీరు తలపెట్టిన విశ్వశాంతి యజ్ఞమునకు ఆ గణపతి దేవుడు తోడు నీడగా ఉంటాడు. నిర్విఘ్నంగా మీ చేత ఈ కార్యాన్ని జరిపిస్తాడు అని చెప్పాడు. ఆ మరునాడు సూత మహర్షి చేతుల మీదుగా అంకురార్పణము, గణేశ వ్రతము, గణేశ యజ్ఞము జరిగింది. గణపతి పూజ అనంతరము విశ్వశాంతి యజ్ఞము ప్రారంభమై నిరాటంకంగా జరిగింది. చాతుర్మాస్యము అంటే 4 మాసాల పాటు సాగిన యజ్ఞారంభము నుండి యజ్ఞాంతము వరకు ప్రతినిత్యము మహాగణపతి పూజ, హోమము జరిగాయి. ఆఖరు దినమున యజ్ఞం పూర్తయిన పిదప మహాగణపతిని పునఃపూజ చేసిన తదుపరి శ్రీ గణేశ అథర్వ శీర్షం ముక్తకంఠంతో స్తుతించారు మునులు, మహర్షులు. శ్రీ గణపతి అథర్వ శీర్షం పూర్తయిన మరుక్షణమే ఆ ప్రాంతమంతటా థళథళ మెరుపులు మెరిశాయి.
పెళపెళార్భాటాలతో ఉరుములు ఉరిమాయి. ఆ అకాల బీభత్సానికి కారణమేమిటో తెలియక మునులు మహర్షులు భయంతో భీతిల్లిపోతూ, వినాయక, విఘ్నరాజా, ఆపదోద్ధారక, లోకశాంతి పరిరక్షక, మహాగణపతి దేవా, ఈ అకాల విఘ్నాల బారి నుండి మమ్మల్ని రక్షించు, పాహి మాం గణేశ, పాహి పాహి అంటూ ఎలుగెత్తి ఆక్రోశించారు. మరుక్షణం శౌనకాదులకు వినాయక దర్శనం. పెళపెళార్భాటాలు షడ్మణుల సద్దుమణుగుతుండగా థళథళలు ఏకోన్ముఖమవుతూ దివ్యమైన ప్రకాశం అంతరిక్షమందు వ్యాపించింది. ఆ దివ్య ప్రకాశం మధ్యన మూషిక వాహనుడై మహాగణపతి దర్శనమిచ్చాడు. శౌనకాది మునీంద్రులందరూ ఆ దివ్య దర్శనం గాంచి సంతోష భక్తి తరంగాలలో తేలియాడుతూ, దేవా, మూషికవాహన, మహాగణపతి దేవా, నీ దివ్య లీలలను వివరించే మహాగణపతి పురాణం ఆలకించిన పుణ్యఫలం చేత మహా అద్భుతము అనితర సాధ్యము అయిన నీ సాకార రూప దివ్య దర్శనం మాకు లభించింది. మేము ఎన్నెన్ని జన్మల్లో చేసుకున్న పుణ్యఫలం చేతను మాకీ అదృష్టం దక్కింది. పార్వతీ ప్రియనందన, అపారమైన నీ దయాలబ్ధితో మమ్మల్ని కరికరించిన నిన్ను, నీ కరుణాంతరంగ దాక్షిణ్యాన్ని ఏ విధంగా వినుతించగలం దేవా? ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుష్కామార్థ సిద్ధయే. ప్రథమం వక్రతుండంచ ఏకదంతం ద్వితీయకం, తృతీయం కృష్ణపింగాక్షం గజవక్తం చతుర్థకం లంబోదరం, పంచమం చ షష్ఠమం వికటమేవ చ, సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తదాష్టమం, నవమం పాలచంద్రం చ దశమంతు వినాయకం, ఏకాదశం గణపతిం ద్వాదశాంతు గజాననం, ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం ఎప్పటే నరః, నచ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం పరం. విద్యార్థి లభతే విద్యాం, ధనార్థి లభతే ధనం, పుత్రార్థి లభతే పుత్రాన్, మోక్షార్థి లభతే గతిం. జపేద్గణపతి స్తోత్రం షడ్మిర్మాసై ఫలం లభేత్, సంవత్సరేణ సిద్ధ్యంచ లభతే నాత్ర సంశయ. అష్టేభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వయః సమర్పయేత్, తస్య విద్యా భవేత్ సర్వగణేశస్య ప్రసాదత. పరబ్రహ్మస్వరూప సచ్చిదానంద సద్గురునాథ గణనాథ వ్యాస మహర్షి లోకోపకారార్థం నీ దివ్య లీలలను రచించి ధన్యుడైనాడు. అతని ప్రియ శిష్యుడు ఈ సూత మహర్షి ద్వారా మహాగణపతి పురాణం విని మేము ధన్యులమయ్యాము. నీ దర్శన భాగ్యం పొందిన మాకిక భౌతిక ప్రపంచంలో జీవించాలన్న ఆశ లేదు. కృపాకరణాంతరంగుడివైన నీవు దయతో మమ్మల్ని నీలో ఐక్యం చేసుకో అని ప్రార్థించారు శౌనకాది మునీశ్వరులు. శౌనకాదులారా, కలియుగమున ధర్మము అడుగంటిపోతున్నది. యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించిన ధర్మమును పునరుద్ధరించుకుటకు ఈ శ్వేత వరాహ కల్పాంతము వరకు మీరు ఈ నైమిషారణ్యమునందే ఉండి ధర్మ విహిత కర్మలను ఆచరించండి. కల్పాంతమున మీకు ముక్తి లభిస్తుంది. నా లోకమునకు మీరు చేరుకుంటారు అని పలికాడు వినాయకుడు. అనంతరము గణపతి దేవుడు సూత మహర్షి వైపు ప్రసన్నంగా చూసి, నాయనా సూత, మీ గురుదేవులైన వ్యాసుడిని నేనే. నా దివ్య వైభవాన్ని లోకాలకి చాటడానికి నేనే వ్యాసుడిగా వచ్చాను.
అష్టాదశ పురాణాలు, అష్టాదశ ఉపపురాణాలు రచించాను. ఆ ఉపపురాణాల్లో ముఖ్యమైన గణేశ పురాణము నందు వివరించలేకపోయిన విశేషాలను ఇప్పుడు నీ ద్వారా మహాగణపతి పురాణం పేరిట నేనే చెప్పుకున్నాను. ఈట్టి పురాణములను లోకమంతటా ప్రచారం గావించడానికి కారణజన్ముడివై అవతరించిన నిన్ను అభినందిస్తున్నాను అన్నాడు. సూత మహర్షి ఆనందాన్ని పట్టలేక ఆనంద బాష్పాలు కారుస్తూ భక్తి భావోద్వేగాలు ఒక్కసారిగా ముప్పురి కొనగా గద్గద కంఠస్వరముతో, దేవా వినాయక, అల్పుడినైన నాకు ఇంతటి ఖ్యాతినిచ్చిన నిన్ను ఏమని పొగడగలను? దేవా విఘ్నేశ్వర, శ్రీ పార్వతీపుత్ర, లోకత్రయీ స్తోత్ర, సత్పుణ్య చారిత్ర, భేద్రే భవర్తక, మహాకాయ, కాత్యాయని నాథ, సంజాత స్వామి, శివ సిద్ధి విఘ్నేశ, నీ పాద పద్మములన్, నీదు కంఠంబు, నీ బొజ్జ, నీ మోము, నీ మౌళి బాలేందు ఖడ్గంబు, నీ 4 హస్తంబులు, నిన్ కరాళంబు, నీ పెద్ద వ్రక్తంబు దంతంబు, నీ పాద అస్తంబు లంబోదరంబున్, సదా మూషికాస్వంబు, నీ మందహాసంబు, నీ చిన్న తొండంబు, నీ గుజ్జు రూపంబు, నీ శూర్పకర్ణంబు, నీ నాగయజ్ఞోపవీతంబు, నీ భవ్య రూపంబు దర్శించి హర్షించి సంప్రీతి మ్రొక్కంగ, నీ గంధమున్ కుంకుంబక్షంతలాంబ్రోలున్, చంపకంబుల్ తగన్, మల్లెలు మొల్లలు చేమంతులన్, తెల్ల గన్నేరులన్, మంకెనల్ పొన్నలన్, పువ్వులన్ నుంచి దుర్వంబు లందెంచి శాస్త్రోక్త రీతిని సమర్పించి సాష్టాంగమున్ చేసి, విఘ్నేశ్వర నీకు టెంకాయ పొన్నంటి పండ్లున్ మణిన్మంచి ఔనించ కంఠంబులన్, రేగు పండ్లంబులన్, వడల్ వేయి బూరెల్ మరిన్, గోధుమంబులన్, పునుగులున్, నూర్పెలెన్, నల్గురేలున్, చొక్కమ్మౌ చల్మిండిన్, బెల్లమున్, దేనయుంజున్నున్, బాలాంజనమునున్, బియ్యంబు నామ్రంబు, బిల్వంబు మేల్ బంగారున్, పల్లెమ్ములందుంచి నైవేద్యంబుంచ నీరాజనంబును నమస్కారంబులు చేసి, విఘ్నేశ్వర నిన్ను పూజింప కెయ్యనన్ దైవంబులం ప్రార్థనర్చేయటలన్, కాంచనం వల్లకే యను దాగోరు చందంబుగాదే మహాదేవ, ఓ భక్త మందార, ఓ సుందరాకార, ఓ భాగ్య గంభీర, ఓ దేవ చూడామణి, లోక రక్షామణి, బంధు చింతామణి స్వామి, నిన్నెంచ నేనెంత, నీ దాసాది దాసుండ, నీదొంత రాజన్వయుండ, రామాభిదాసుండ, నన్నిప్పుడు చేపట్టి సుశ్రేయునింజేసి, శ్రీమంతున్గాంచుతి హృత్పద పద్మ సింహాసనారూఢత, నిన్నిల్పి కాపాడుటే కాదు, నిన్గొల్చి ప్రార్థించు భక్తాలికిన్ కొంగు బంగారమై, కంటికిన్ రెప్పవై, బుద్ధియు విద్యయు నొప్పెడియున్, పుత్ర పౌత్రాభివృద్ధియున్ తగున్ గల్గగాజేసి పోషించు మంటిన్ కృపన్ గావు మంటిన్ మహాత్మా, ఇవియే వందనంబుల్ శ్రీ గణేశ, నమస్తే 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 నమః. తండ్రి వినాయక, ఈ జన్మకి ఇంతకు మించిన భాగ్యం వలదు. సాక్షాత్ పరబ్రహ్మము అయిన నీవు వ్యాస మహర్షిగా అవతరించి పురాణాలు రచిస్తే, నీకు ప్రియ శిష్యుడనై నీ దివ్యకథలను పురాణ ప్రవచనాలను కావించిన నా స్తోత్రము, నా గాత్రము, నా జన్మము ధన్యమైనది. ఆచార్యదేవ, ఇక మీ ఆజ్ఞానుసారమే నా జీవిత పయనం అన్నాడు సూత మహర్షి ఆనంద బాష్పాలను వర్షిస్తూ. వినాయకుడు అతడిని తన వరద హస్తముతో ఆశీర్వదిస్తూ, నాయన సూత, నీవు ప్రవచించిన మహాగణపతి పురాణం, ఆ శ్వేత వరాహ కల్పము
పూర్తయ్యేంత వరకు ఆచంద్రార్కమై విలసిల్లుతుంది. ఈ భూమండలమున నా పూజలు జరుగుతున్నంత వరకు వ్యాసుడితో పాటు నీ కీర్తి శాశ్వతమై విరాజిల్లుతుంది. శౌనకాదులతో పాటు నీవు కూడా ఈ కల్పాంతం వరకు చిరంజీవివై వెలుగొందుతావు. కల్పాంతమున నా సన్నిధికి చేరుకుంటావు అని వరమిచ్చి ఓం లోకా సమస్త సుఖినోభవంతు అంటూ మంగళాచరణం పలికి అంతర్రహితుడైనాడు మహాగణపతి. అంతట సూత మహర్షితో పాటు శౌనకాది మునీశ్వరులు, ఆ ప్రాంతవాసులు 50 మంది భక్తి శ్రద్ధలతో వినాయక విగ్రహమునకు కర్పూర నీరాజనాదులు సమర్పించిన అనంతరం విఘ్నేశ్వరుడిని మంగళహారతులతో స్తుతించారు. అంతటా 50 మందికి తీర్థప్రసాద వితరణం జరిగింది. అనంతరము శౌనకాదులు లోకాచారాన్ని అనుసరిస్తూ పురాణ ప్రవచనకర్త అయిన సూత మహర్షిని సముచిత ఆసనం పైన కూర్చొండబెట్టి అర్ఘ్యపాద్యాదులొసగి తాంబూలమిచ్చి నూతన వస్త్రములతో సత్కరించి తమ కృతజ్ఞతలు చాటుకున్నారు. ఫలశ్రుతి. ఆ సత్కార్యానికి అమితంగా సంతోషించిన సూత మహర్షి మంగళాచరణములు పలుకుతూ ఈ మహాగణపతి పురాణము మిక్కిలి మహిమాన్వితమైనది. 18 పురాణములకు ఆద్యుడైన మహాగణపతి దివ్య లీలా విశేషాలను ప్రకటించే ఈ మహాపురాణం ఆ భగవంతుడే ప్రవచించినట్లు ఈ శ్వేత వరాహ కల్పాంతము వరకు పురాణములలో అగ్రగామి అయి విరాజిల్లుతుంది. ఈ మహాగణపతి పురాణము చదివినవారు, విన్నవారు, గ్రంథస్థము చేసినవారు, పురాణ ప్రవచనములు జరిపించినవారు మహామహిమాన్వితమైన మహాగణపతి పురాణమును తమ ఇంట పూజామందిరమందు ఉంచి పూజించువారు, నిత్యపారాయణము చేయువారు, ఆయురారోగ్య ఐశ్వర్య భోగ భాగ్యాలతో సుఖ సంతోషాలతో విరాజిల్లి మహాగణపతి అనుగ్రహం పొంది జీవితాంతమున మోక్షమును పొందగలరు. ఒక్క మాటలో చెప్పవలెనంటే మహాగణపతి పురాణమును ఆదరించిన వారి జన్మము ధన్యము. శ్రీ మహాగణపతి పురాణము వలన లోకశాంతి కలుగుతుంది. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి 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 అంటూ మంగళాచరణములు పలికాడు సూత మహర్షి. తదాస్తు సర్వే జన సుఖినో భవంతు అంటూ వంత పలికారు శౌనకాదులు. శ్రీ మహాగణపతి పురాణము సమాప్తం. నమస్తే.